ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు పోషణ ట్రాకర్ యాప్లో న్యూ వర్షన్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఈసీసీ లెర్నింగ్ మాడ్యూల్ అనేది ఎవ్రీడే చేయాలండి. లాస్ట్ వర్షన్లో అయితే మనము మంత్లీ వన్స్ మాత్రమే చేస్తున్నామండి, అది 4th సాటర్డే. బట్ ఈ వర్షన్లో అయితే ఎవ్రీడే కూడా ఈసీసీ లెర్నింగ్ యాప్ అనేది మనం టచ్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ మనము సూపర్వైజర్ లాగిన్లో అయితే ఇది వాళ్ళకి కనిపిస్తుందండి, మనం చేసినట్లయితే చేసినట్టు, లేదంటే ఇన్కంప్లీట్ అని తెలుస్తుంది. సో దాని గురించి ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మనము డైలీ ట్రాకింగ్ ఉంది కదండి, సో దాన్ని టచ్ చేద్దాము. డైలీ ట్రాకింగ్ని టచ్ చేశాను. మనము ఎవ్రీడే మనం ఏడబ్ల్యూసీ స్టేటస్ ఓపెన్ అని ఎలా అయితే చేస్తున్నామో యాజ్ యూజువల్గా మనము ఈసీసీ లెర్నింగ్ మాడ్యూల్ కూడా టచ్ చేయాలండి. సో ఇక్కడ ఈసీసీ లెర్నింగ్ మాడ్యూల్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదండి, దాన్ని టచ్ చేస్తున్నాను. మనకి ఇక్కడైతే 2 వీడియోస్ అనేవి కనిపిస్తాయండి. 2 వీడియోసు ఇక్కడ మనం నెక్స్ట్ బటన్ అయితే టచ్ చేద్దాము. 2 వీడియోసు తర్వాత 3 పీడిఎఫ్ అయితే కనిపిస్తుంది. ఒక్కోసారి 3 వీడియోస్ 2 పీడిఎఫ్స్ అయితే కనిపిస్తాయండి. మనం కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా 2 వీడియోస్ని అయితే కంప్లీట్ చేయాలండి. ఇక్కడ మనకి వీడియో అయితే కనిపిస్తుంది కదా, దీన్ని నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం 1 వీడియో 3 పీడిఎఫ్స్ చేసినా మన దగ్గర కంప్లీట్ అయినట్టు కనిపించిన, బట్ సూపర్వైజర్ లాగిన్లో మనకి ఇన్కంప్లీట్గానే కనిపిస్తుందండి. సో మనం ఏం చేయాలి అంటే కంపల్సరీగా 2 వీడియోస్ని అయితే చూడాలి. వన్స్ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ టిక్ మార్క్ అయితే కనిపిస్తుందండి, అప్పుడు మాత్రమే మనం సబ్మిట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ టైం టచ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీడియోని చేద్దామండి. నెక్స్ట్ వీడియో కూడా సేమ్ యాజ్ యూజువల్గానే చేయాలి. సో ఇక్కడ వీడియో ఇదిగోండి, ఇక్కడ ఉంది నెక్స్ట్ వీడియో. ఆ వీడియోని కూడా నేను టచ్ చేశాను. మనం 1 వీడియో చూసి 3 పీడిఎఫ్స్ చూసినా సరే మనకి ఇక్కడ గ్రీన్ టిక్ కనిపించిన సూపర్వైజర్ లాగిన్లో ఇన్కంప్లీట్గానే కనిపిస్తుందండి. సో కంపల్సరీగా మనము అన్నీ అయితే చేయాలి. ఇప్పుడు నేను పీడిఎఫ్ని టచ్ చేశానండి, దాన్ని కూడా కంప్లీట్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇంకా 2 పీడిఎఫ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ చేసినట్లయితే మనకి అక్కడ ఇన్కంప్లీట్ అనేది కనిపించకుండా సరిపోతుంది. సో ఎవ్రీడే అయితే మనం ఈసీసీ లెర్నింగ్ మాడ్యూల్ అనేది మనం చేయాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు చూడండి, నేను 5 అనేవి ఇక్కడ ఉన్న కనిపిస్తున్న 5 యాక్టివిటీస్ని నేను టచ్ చేశానండి. అన్నీ కూడా కంప్లీట్ అనే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఎండ్ 2 days లెర్నింగ్. సో దాన్ని టచ్ చేస్తున్నాను. సో ఇక్కడ కనిపిస్తుంది గో టు డైలీ ట్రాకింగ్, దాన్ని టచ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి కంప్లీట్ అని కనిపిస్తుంది. తర్వాత మనం కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ 7 days కంప్లీట్ అని కనిపిస్తుంది కదండి, దాన్ని ఒకసారి మనం టచ్ చేద్దాము. సో దాన్ని టచ్ చేస్తే ఇక్కడ చూడండి, మనం కంప్లీట్ చేసిన అన్నీ కూడా బ్లూ కలర్ సర్కిల్లో కనిపిస్తాయండి. ఇన్కంప్లీట్గా ఉంది మాత్రం ఆరెంజ్ కలర్ సర్కిల్లో, మనకి రెడ్ కలర్ సర్కిల్లో కనిపిస్తుంది. సో ఇది నేను ఇన్కంప్లీట్ అని తెలుస్తుందండి. మిగతా అన్ని కంప్లీట్ చేశాను. ఈ విధంగా మనం ఎవ్రీడే కూడా ఈ వర్షన్లో ఈసీసీఈ లెర్నింగ్ మాడ్యూల్ అనేది కంప్లీట్ చేయాలండి. థ్యాంక్ యూ.